బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. త్వరలో జైలుకు వెళ్లబోతున్న జగన్ ప్రాక్టీస్ కోసం అన్నట్లుగా నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న తన దండుపాళ్యం బ్యాచ్ సభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించారు. ఆ తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. జగన్ మాటలన్నీ విన్నాక అసలు జగన్ది నోరా లేక చెత్తకుండీనా అన్న సందేహం ఎవరికైనా సరే వచ్చి తీరుతుంది. నోరు తెరిచిన దగ్గర నుంచి అబద్దాలే అబద్దాలు, పచ్చి అబద్దాలు, నోటుకొచ్చిన అబద్దాలు, విన్నవాళ్లు చీ అని ఊస్తారని కూడా సిగ్గుపడని అబద్దాలు. ఈ వీడు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం రాష్ట్రం రామరాజ్యంలా ఉండదట. ఈయన ముఖ్యమంత్రి పదవి ఊడిపోగానే రావణ కాష్టంలా మారిపోయిందట. కేవలం వైసీపీకి ఓటు వేసినందుకే దాడులు చేస్తున్నారట. పిన్నెల్లికి సంబంధం లేకపోయినా అతని మీద హత్యాయత్నం కేసు పెట్టారట. ఎన్నికల సందర్భంగా అక్రమాలను చూసి భరించలేక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టాడట. ఇందులో రామకృష్ణారెడ్డి తప్పేమీ లేదని అర్థం చేసుకున్న కోర్టులు కూడా బెయిల్ ఇచ్చాయట. 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన శాంత దూత పిన్నెల్లిని అన్యాయంగా అరెస్టు చేశారట. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తాను ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా వైసీపీ వారిని హింసించడమే లక్ష్యంగా పెట్టుకుందట. చంద్రబాబు న్యాయంగా, ధర్మంగా పాలన చేయాలని ఈ శుద్ధపోస సలహా మీద సలహాలిచ్చారు. ఇదే ధోరణి కొనసాగితే మర్యాదగా ఉండదని చంద్రబాబుని హెచ్చరించారు. నిజంగా ఈ జగన్ ని అందరూ సైకో అని ఎందుకంటారో నెల్లూరు జైలు దగ్గర జగన్ మాట్లాడిన తీరు చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతోంది. మనిషి ముఖంలో ద్వేషం, క్రూరత్వం, సిగ్గులేనితనం, తాను చెప్పిందే వేదం అనుకునే మూర్ఖత్వం, దేనికైనా తెగించిన తనం, నేను ఎన్ని అబద్దాలు చెప్పినా అడిగేది ఎవరన్న ధీమా. మై గాడ్, ఇలాంటి మనిషిని 5 ఏళ్లు భరించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హ్యాట్స్ ఆఫ్. జగన్ తన ద్వేషమంతా మీడియా ముందు వెళ్లగక్కి తన మనసులో ఉన్న విషయాన్నంతా మీడియా మైకుల ముందు వాంతి చేసుకుని చివర్లో ప్రజలంటున్నారు అని ఈ దరిద్రాన్నంతా ప్రజల అకౌంట్లో వేస్తున్నారు. జగన్ మైకుల ముందు ఈ దిక్కుమాలిన వాగుడు వాగుతూ ఉంటే ఆయన వెనుక అటూ ఇటూ దేవ్యముఖాలతో విలన్ వెనుక ఉండే ఎస్ బాస్ క్యారెక్టర్ల టైపులో అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్ మైకుల మీద జగన్ వాంతి చేసుకోవటం అయిపోయిన వెంటనే మీడియా వాళ్లు ప్రశ్నిస్తుంటే ఈ మహానటుడు విననట్టు యాక్టింగ్ చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. జగన్ సార్కి మీడియా ముందుకు నిల్చుని అడ్డమైన వాగుడు వాగటం తెలుసు గాని మీడియా వాళ్ళు అడిగిన ఒక్క ప్రశ్నకైనా సమాధానం చెప్పే దమ్ము లేదు. పైగా ఈ పిరికి నాయకుడికి మళ్లీ పులివెందుల పులి అనే సంబంధం లేని భజన కార్యక్రమం. మిస్టర్ జగన్, జనం మీ అబద్దాలను నమ్మే స్థితిలో లేరు. తమరు ఎంతైనా వాగండి, అంతా వృధా. గతంలో తమరి మాటలను విని మోసపోయిన జనం 5 ఏళ్ల పాటు నీలాంటి వాడిని ముఖ్యమంత్రిగా చేసినందుకు బాధపడుతూనే ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, ఈ సైకోని ఎప్పుడు తరిమి కొడతామా అని ఎదురు చూశారు. అందుకే మీ పార్టీని 11 సీట్లకు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, ఇప్పటికైనా మారు, ఇప్పటికైనా మనిషిలా ప్రవర్తించు అని మీకు చెప్పి ఉపయోగం లేదు. ఎందుకంటే మీలో కానీ మీ దండుపాళ్యం బ్యాచ్ లో కానీ ఎలాంటి మార్పు రాదు రాదు రాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకే ఒక దానికోసం ఎదురుచూస్తున్నారు. అదే జగన్ జైలుకు వెళ్లే శుభదినం కోసం. ఈ లోపుగా మీరు మీ ఇష్టం వచ్చినట్లు వాగుడు కార్యక్రమాలు నిర్వహించుకోండి.